నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ పిల్లలు ఆరుపాపతో చక్కగా మాట్లాడి ఆరుపాపకి గిఫ్ట్ ఇచ్చేసి ఇంటికి రీచ్ అవుతారు. అంజుతో అమ్ము ఆరుపాపను చూస్తుంటే నిజంగా మన బుజ్జమ్మలానే అనిపిస్తుంది అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ చూడాలని, తనతో మాట్లాడాలని అనిపిస్తుంది అని పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంజు ఏముంది, నేనెప్పుడు స్కూల్లో రోజు చూస్తూనే ఉంటా కదా, ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు మన ఇంటికి తీసుకొస్తానులే అని అంజు అమ్ముతో అంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న అమర్ కూడా అవును నిజమే, ఇదంతా చూస్తుంటే ఆ పాపను చూస్తుంటే ఏదో దగ్గర ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మను కలుద్దామంటేనే కుదరలేదు అని అమర్ అనుకుంటూ ఉంటాడు. కలవకుండానే వచ్చేయాల్సి వచ్చింది. రాథోడ్ నువ్వు మాత్రం ఆ పాపని అబ్జర్వ్ చేస్తూ ఉండు. నువ్వు రోజు అంజుని స్కూల్ నుంచి తీసుకొస్తావు కదా, ఆ టైంలో ఆ పాపని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఆ పాప గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు చెప్పు. ఎందుకంటే ఆ పాప విషయంలో రాజుగారు ఏదో నిజం దాచారు అని నాకు అనిపిస్తుంది అంటాడు అమర్. మనం వచ్చినప్పుడు ఆయనలో ఎక్కడ లేని ఒక కంగారుని గమనించాను. ఆ కంగారుకి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. అప్పుడు రాథోడ్ సార్ తప్పకుండా సార్, ఒకవేళ ఈ ఆరో పాపే మన బుజ్జమ్మ అయితే అంతకు మించిన ఆనందం మనకు ఇంకోటి ఉండదు సార్. ఇక రాథోడైతే అప్పటి నుంచి ఆ పాప గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇదంతా సీక్రెట్గా వింటున్న మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే ఆ పాపని స్పైలా వాడి బాగీని కనిపెట్టి ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నావా అమర్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి. కుదరనివ్వను అలా, ఎందుకంటే నేనుండగా మిమ్మల్ని ఇద్దరిని తిరిగి ఇంట్లో భార్యాభర్తలుగా కలిసి ఉండనివ్వను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఈరోజు రాత్రే ఖచ్చితంగా ఆ భాగ్యని పైకి పంపించేస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అలా అక్కడి నుండి వెళ్ళి మనోహరి రౌడీలకి ఫోన్ చేస్తుంది. రే, నేను ఒక అడ్రస్ ఇస్తాను, అనాథాశ్రమం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి నేను ఒక మనిషిని చెప్తాను, ఆ మనిషిని ప్రాణాలతో లేకుండా చేసి అని రౌడీలకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. అని మనోహరి కాల్ కట్ చేస్తుంది. అప్పుడు చంబా, మనోహరి నువ్వు తొందరపడుతున్నావేమో అని చంబా అంటూ ఉంటుంది. ఇవాళ అమరేంద్ర బాగిని చూస్తాడేమో అనుకున్నాం, కానీ చూడలేదు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేయటం, కొంచెం టైం తీసుకోవచ్చు కదా. లేదు చంబా, నేను టైం తీసుకున్నంతకాలం నాలో టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ బాగి జస్ట్ కొంచెంలో మిస్ అయింది. నేను ఇలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అమర్ ఖచ్చితంగా బాగీని వెతికి పట్టుకుంటాడు. ఇక అప్పుడు నేను ఏమి చేయకుండా కీలుబొమ్మలా కూర్చొని ఉండాలి. కాబట్టి ఆ బాగి పైకి పోతే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక అలా అనుకొని రౌడీల్ని సెట్ చేస్తుంది మనోహరి. రౌడీలు వెంటనే ఇక అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. పిల్లలందరూ నిద్రపోతూ ఉంటారు అక్కడ. అదే టైంకి రౌడీలు అనాథ శరణాలయంలోకి ఎంటర్ అవుతారు. ఇంతలో నిద్రపోతున్న అమరు సడన్గా ఉలిక్కిపడి లెగుస్తాడు. తన పక్కనే ఉన్న బాగీ ఫోటో చూస్తూ ఇలా అంటూ ఉంటాడు. బాగీ, నీకేదో ప్రమాదం జరగబోతున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. నాకెందుకో ఆరు పాప ప్రమాదంలో పడినట్టు, నీకు ఏదో కీడు జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది. ఇక ఎందుకు ఇలా అనిపిస్తుందని అమరు ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. ఆరు పాప చక్కగా మాట్లాడటము అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్. గుర్తు చేసుకొని, లేదు, నా మనసు ఎప్పుడు అనిపించింది కరెక్టే అవుతుంది. నేను ఎలా అయినా ఆరో పాపను చూడాలి, తెలుసుకొని బాగా ఉందని నాకు నమ్మకం కలిగితేనే నేను ఇంటికి వస్తాను అని చెప్పి ఇక వెంటనే ఆరో పాప ఉన్న అనాథ శరణాలయానికి వెళ్తాడు అమర్. అమ్మఒడి అనాథ శరణాలయానికి బయలుదేరతాడు అమర్. ఇక రౌడీలు అనాథ శరణాలయంలోకి ఎంటర్ అవుతారు కదా, బాగీని చంపడానికి కత్తెత్తుతారు. అలా ఎత్తినప్పుడు ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, బాగీ చెయ్యి. బాగీకి కరాటే వచ్చు కాబట్టి ఆ రౌడీల్ని బాగా కొడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి అమర్ కూడా అనాథ శరణాలయంకి వస్తాడు. వచ్చి అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. రౌడీల్ని బాగీ అటాక్ చేస్తూ ఉంటే వెనక నుంచి బాగీని పొడవటానికి ఒక రౌడీ వస్తాడనమాట. వాడినిక అమర్ బాగా కొడతాడనమాట. ఇటుపక్క బాగీ కొడుతుంది, అటు అమర్, ఇద్దరు కలిసి వాళ్ళని బాగా కొడుతూ ఉంటారు. ఇక అదంతా జరిగిపోయి రౌడీలు వెళ్ళిపోయిన తర్వాత బాగీ వైపు అమర్ చూస్తూ ఉండిపోతాడు. ఇక అంతలో ఆరు పాప అక్కడికి వచ్చి బాగీని హగ్ చేసుకుంటుంది. అంటే ఈ పాప నా ఆరు నేనా అని షాక్ అవుతూ ఉంటాడు అమర్. వెంటనే బాగీ దగ్గరకు వచ్చి, బాగీ, నువ్వెందుకు వెళ్ళిపోయావో నాకు తెలియదు, కారణం ఏంటి అని నిన్ను అడగదలుచుకోవట్లేదు, కానీ నువ్వు చేసిన తప్పుని ఎలా క్షమించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను నీకు ప్రమాదం ఉంది అని నా మనసు చెప్తేనే ఇక్కడికి వచ్చాను. ఆ దేవుడు విడిపోయిన వాళ్ళని మళ్ళీ కలుపుతాడు అంటే ఏంటో అనుకున్నాను. ఇలా మనిద్దరినీ కలిపాడు. నిన్ను పాపని చూశాను కదా అని అమర్ వెళ్ళిపోబోతుంటే అప్పుడు రాథోడ్, సార్, మిస్ అమ్మని ఆరు పాపని తీసుకువెళ్లకుండా ఎలా వెళ్తారు సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు.
మిస్సమ్మ, నీకు తెలియదు మిస్సమ్మ. ఆ మనోహరి పిల్లల్ని 5 ఏళ్లుగా ఎంత టార్చర్ పెడుతుందో నీకు తెలియదు మిస్సమ్మ. తెలిస్తే నువ్వు ఇన్నాళ్ళు అసలు దూరం అయ్యేదానివే కాదు. నేను ఎందుకు చెప్తున్నానో విను. నా మాట విను. లేదు రాథోడ్, నేను ఈ బిడ్డ తల్లిగా, ఆయన భార్యగా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను అని బాగీ చెప్తూ ఉంటుంది రాథోడ్కి. నాకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి రాథోడ్. అప్పుడు అమర్, కారణాలు ఏవైనా ఆ బిడ్డకి నువ్వు మాత్రమే తల్లి అంటే నేను ఒప్పుకోను అంటాడు అమర్. ఒప్పుకోను బాగమతి. ఆ పాప అనాథ శరణాలయంలో ఉండటం నాకు నచ్చలేదు. నా కన్న కూతురు నా ఇంట్లోనే ఉండాలి. నా ఆరు చనిపోయాక నువ్వు వచ్చేంత వరకు నా ఆరు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత కొన్నాళ్ళు మాత్రమే నువ్వు మురిపించావు. నన్ను ఆరు మర్చిపోయేలా చేశావు. కానీ నా ఆరునే మన కడుపును పుట్టబోతుందని తెలిసి నా ఆరుతో ఈ జన్మలో బంధం బాగా పెంచుకోవాలని, ఎన్నో జ్ఞాపకాలు మిగుల్చుకోవాలని అనుకున్నాను. అవేమీ నాకు మిగలకుండానే చేశావు నువ్వు. పాప పుట్టిన 6 నెలలకే మళ్ళీ ఆరుని నా నుంచి దూరం చేశావు నువ్వు. కాబట్టి ఈ విషయం మాత్రం నువ్వు ఇలా అంటే మాత్రం ఒప్పుకోను. ఆ బిడ్డకి ఒక తండ్రి ఉన్నాడు, 2 అక్కలున్నారు, 2 అన్నయ్యలున్నారు. తెలిసేలాగే నేను పెంచుతాను ఆరు పాపని. నువ్వు రాకపోయినా పాపను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను ఇక్కడి నుంచి. అలా అని అమరు బాగీ వైపు చూస్తూ ఉంటాడు. బాగీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. పాప ఏమో, అమ్మా ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా అని పాప అంటూ ఉంటుంది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని ఏడుస్తూ ఉంటుంది ఆరు పాప. అమరేమో, పాప నా దగ్గరే ఉండాలి, ఖచ్చితంగా మా ఇంట్లోనే పెరగాలి అని అంటూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బాగీ ఆరు పాపను తీసుకొని ఇక ఆ ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంతలో మనోహరి రౌడీలకి ఫోన్ చేసి చంపేశారా అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు, లేదు మేడం, తను బాగా మమ్మల్ని కొట్టింది. అంతేకాదు తర్వాత ఎవరో సార్ కూడా వచ్చారు. ఆయన కూడా మమ్మల్ని బాగా కొట్టారండి. ఇక అలా వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసాం మేడం అని అంటూ ఉంటారు. ఈ టైంలో ఒకసారి కాపాడారా? అక్కడ ఉండేది ఎవరు? రాజుగారికి అంత సీన్ లేదే, మరి ఎవరై ఉంటారు అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. బాగీని పాపని ఇంటి దగ్గర చూసి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది. పిల్లలు కూడా బాగీని పాపని చూసి షాక్లో ఉండిపోతారు. మనోహరి ఊహించని బాంబు లాంటి వార్త తన చెవినేదో పడినట్టుగా అలా బాగీని చూసి స్టన్ అయిపోతుందన్నమాట. పిల్లలందరూ బాగీని చూసి మిస్సమ్మ అని వెళ్ళి తనని హగ్ చేసుకుంటారు. ఇక బాగీ పిల్లల్ని తనివి తీరా అలా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆరు పాప, అమ్మ ఎవరు వీళ్ళందరూ అని అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ పాపని, చూడమ్మా, నేను మీ నాన్నని, వాళ్ళిద్దరూ మీ అక్కలు, వీళ్ళిద్దరూ మీ అన్నలు అని చూపిస్తూ ఉంటాడను. నీ రక్తం పంచుకొని పుట్టిన తోడబుట్టిన అక్కలు, అన్నయ్యలు, ఇది నీ ఇల్లు అని అమర్ చెప్తూ ఉంటాడు. పాపకు కూడా షాకింగ్గానే ఉంటుంది ఇదంతా. అదిగో మీ పెద్దమ్మ ఫోటో కూడా అని ఆరు ఫోటో చూపిస్తూ ఉంటాడు. అంటే మీరు నాకు డాడీయా అంటే అవును అంటాడు అమర్. అవునమ్మా, నేను నీ డాడీని అని బుజ్జమ్మని అమర్ హగ్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇక అదంతా చూస్తున్న మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ బాగీ దగ్గరకు వచ్చి, మిస్సమ్మ, నువ్వు ఈ ఇంటికి తిరిగి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు బుజ్జమ్మను చూడగానే డౌట్ వచ్చింది అని అంజు అంటూ ఉంటుంది. బుజ్జమ్మ అచ్చం అమ్మలానే ఉంది. ఇప్పుడు నాకు కన్ఫామ్ అయిపోయింది. ఏంటి మిస్సమ్మ, మేమేం తప్పు చేశామని, ఎందుకు మమ్మల్ని ఎన్ని రోజులుగా విడిచి వెళ్ళిపోయావు అని అంజు పాప అడుగుతూ ఉంటుంది. పిల్లలందరూ కూడా చెప్పు మిస్సమ్మ అని అడుగుతూ ఉంటే, అది ఇప్పుడు చెప్పలేను అని మిస్సమ్మ అంటూ ఉంటుంది. మీ డాడీ వచ్చి నన్ను బలవంత పెట్టారు, పాప కూడా అలాగే వెళ్దామనింది కాబట్టి ఇక్కడికి వచ్చాను, లేదంటే అని ఏం చెప్పాలో బాగీ అర్థం కాక అసలు నిజం చెప్పలేక పిల్లలకి అలా ఉండిపోతుంది. అప్పుడు అమర్, నేను పాపకి తండ్రిలా మాత్రమే నిన్ను అడుగు పెట్టనిచ్చాను, కానీ నీకు భర్తలా కాదు అని అమర్ ఓ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. మళ్ళీ నువ్వు నా భార్య స్థానంలోకి రావాలి అంటే దానికి కాస్త టైం పడుతుంది. ఇక బాగీ పైన కోపంగానే అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు అమరు అందరూ వెళ్ళిపోతారు. ఇక మనోహరి బాగీ దగ్గరికి వచ్చి, ఏంటి బాగీ, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం వెళ్ళిపోయావు కదా, అప్పుడు వెళ్ళిపోయిన ఫేసు ఇప్పుడు కనపడుతుంది. అమర్ చూసావా, నిన్ను ఇష్టపూర్తిగా భారీగా తీసుకురాలేదు, పాపకి తల్లిగా మాత్రమే రానిచ్చాడంట. అది ఇప్పుడు నీకున్న ప్లేసు. బాగీ, చూడు మనోహరి, నేను ఇప్పుడు చాలా కోపంలో ఉన్నా. నువ్వు అసలుకే నీ ఫిలాసఫీలు నాకు చెప్పొద్దు. అయినా ఏంటి నువ్వు అంటున్నది? ఈ ఇంట్లో అధికారం నేను కోల్పోయానా? ఇదే నా లెవెలు. 5 సంవత్సరాలుగా నువ్వు ఇంకా చేసుకుంటాడు అని మా ఆయన కోసం ఇంకా ఎదురు చూస్తున్నావు చూసావా? నేను వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క క్షణంలో కూడా నువ్వు ఆయన్ని నీ వైపు తిప్పుకోలేకపోయావు కదా, నీకు తాళి కట్టేలా చేసుకోలేకపోయావు కదా, అది నీ లెవెలు అని మనోహరిని బాగి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి నాపై కొండంత ప్రేమ ఉంది. ఈ కోపం అనేది
కేవలం ఒక తెర లాంటిది. కోపం వస్తుంది, పోతుంది. కానీ నీ గురించి మాత్రం నేను ఖచ్చితంగా ఆయనకి చెప్తాను. నేను వెళ్ళిపోవడానికి కారణం వేరే ఏదీ కాదు అని బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంబాతో మనోహరి ఇలా అంటూ ఉంటుంది. బాగి ఇంటికొచ్చేసింది. తన్ని ఎలాగైనా మనం ఇంటి నుంచి బయటికి గెంటేసేయాలి అని మనోహరి చెప్తూ ఉంటుంది. పంపిద్దాం అని పళ్ళు కొరుకుతూ అప్పుడెలా 2 ప్రయత్నాలు చేశామో ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని చంబా అంటుంది. అలాంటి ప్రయత్నాలు ఇంకా 2 చేస్తే అప్పుడు బాగియే వెళ్ళిపోతుంది. మనం వెళ్ళమనాల్సిన అవసరం లేదు. ఇక అమర్ ఉదయాన్నే లేవగానే ఆరు పాప దగ్గరకు వచ్చి స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆరు పాప, డాడీ మీరు నన్ను రెడీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆరు పాప ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ అని చెప్తుంది అమర్ రెడీ చేసినందుకు. ఇక స్కూల్కి వెళ్ళబోతూ అమర్ కాళ్ళ దగ్గర వంగి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆరు పాప. ఇక ఆరు చేసిన పనికి అమరుకి మనసంతా ఆనందంతో నిండిపోయి ఉంటుంది. ఇక పిల్లలందరూ కూడా బుజ్జమ్మకి బ్యాగ్లో బుక్స్ అన్ని సర్ది ఇక అందరూ చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు బుజ్జమ్మని. ఇక ఇంతలో అమర్ వాళ్ళ అమ్మా నాన్న తీర్థయాత్రలకని వెళ్తారు కదా, ఇక వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. బాగి మళ్ళీ తిరిగి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందిరా అని అంటూ ఉంటారు అమర్ వాళ్ళ అమ్మా నాన్న. ఏది ఒకసారి బాగీకి ఫోన్ ఇవ్వు అనగానే అమర్ నేను ఇవ్వను అంటాడు. ఓ ఇంకా నువ్వు బాగి పైన కోపంగానే ఉన్నావా అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. సరే సరే ఒకసారి బుజ్జమ్మని వీడియో కాల్లో అయినా చూయించరా మాకు. అలా వాళ్ళు అడగగానే వీడియో కాల్లో పాపను చూపిస్తాడు అమర్. పాప ఇక వీడియో కాల్ మాట్లాడుతూ తాతయ్య నానమ్మ అని ముద్దు ముద్దుగా పిలుస్తూ ఉంటుంది వాళ్ళని. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న పిల్లల జాతకాలు ఎప్పుడు మనం సిద్ధాంత్ గారి దగ్గర చూపిస్తాం కదా, ఇప్పుడు అలాగే బుజ్జమ్మ జాతకం కూడా చూపించాలి అని గుర్తు చేస్తూ ఉంటారు అమర్కి. నువ్వు వెళ్ళి వెంటనే పాప జాతకాన్ని సిద్ధాంతికి చూపించు అని అమర్ వాళ్ళ నాన్న అమర్కి చెప్తూ ఉంటాడు. అమరు ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ అనగానే మేము నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్న ఆచారం అది, అందుకనే బుజ్జమ్మ జాతకం కూడా ఒకసారి తీసుకొని వెళ్ళు అని చెప్తూ ఉంటారు. అప్పట్లో నీ జాతకంలో 2 భార్యలని చెప్తే మేము నమ్మలేదు, కానీ ఇప్పుడు నీకు జీవితంలో జరిగాక నమ్మాల్సి వచ్చింది. అందుకనే మనం పాప జాతకం కూడా చూపించి ఏదైనా గండాలు ఏదైనా ఉంటే మనం వాటికి దోషాలు ఏమీ పోవడానికి పరిహారం చేసుకోవచ్చు అని వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు. అప్పుడు అమర్ సరేనమ్మా నేను సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి పాప జాతకం చూపిస్తాను అని అంటాడు. అమర్ అయితే రాతోడితో కలిసి బయలుదేరుతుంటే మిస్ అమ్మ నేను కూడా వస్తానండి అనగానే అమర్ అక్కర్లేదు అంటాడు. లేదండి నేను కూడా వస్తాను అంటే అప్పుడు రాతోడు సార్ తీసుకెళ్దాం సార్ అని అంటాడు. ఇక తప్పక బాగీని తీసుకొని వెళ్తారు. ఇక ముగ్గురు కలిసి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తారు. ఇక సిద్ధాంత్ గారికి వాళ్ళ ఆశ్రమంలో అడుగు పెట్టగానే జరిగింది మొత్తం ఆయనకు అర్థమైపోతుంది. ఇక అమర్ వాళ్ళు పాప జాతకం చూపిద్దామని వచ్చాము అని జాతకం చూపించగానే అప్పుడు సిద్ధాంత్ గారు చూడండి మీ కనిష్ట పుత్రిక అరుంధతి తను మహర్జాతకంలో పుట్టింది. తను పుట్టిన ఇంటికి పేరు తీసుకొస్తుంది. తను చాలా మంచి కార్యాలు చేసి దుష్టుల్ని సంహరించడానికి పుట్టింది. అంత అద్భుతం గల జాతకం గల అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు అని సిద్ధాంత్ గారు చెప్పడంతో అదంతా విన్న బాగి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అది విని ఎంతో సంతోషంతో అమర్ వాళ్ళు బయటికి వెళ్తారు. బాగి మాత్రం అక్కడే ఉండి సిద్ధాంత్ని మీరు ఏం మాట్లాడుతున్నారండి, మాకు ఒక పంతులు గారు పాపకి గండం ఉందని చెప్పారు అని సిద్ధాంత్ గారితో జరిగిందంతా వివరిస్తూ ఉంటుంది బాగి. లేదమ్మా ఎవరో కావాలనే పకడ్బందీగా మిమ్మల్ని బయటికి పంపించడానికి ఇదంతా చెప్పినట్టు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పాప జాతకంలో ఎలాంటి లోపము లేదు. అలాగే మీరు చెప్పినట్టు ఒక రాబందు ఒక కుక్క దాడి చేసింది అని మీరు చెప్తున్నారు. ఇవన్నీ కొన్నిసార్లు దుష్టశక్తులు కూడా ప్రయత్నించవచ్చు. దుష్టశక్తుల్ని తరిమి కొట్టాలి అంటే మీరు మాత్రం నేను చెప్పినట్టు కొన్ని పాటిస్తూ ఉండండి. కానీ పాప విషయంలో ఎలాంటి భయము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపకి ఎలాంటి గండము లేదు, పాప వల్ల కూడా ఎవరికీ గండము లేదు అలా అని సిద్ధాంతి గారు చెప్పడంతో బాగి షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాగి ఖచ్చితంగా ఏదో జరిగింది అని ఇంటికి బయలుదేరుతుంది. బాగి ఇంటికి వెళ్ళి బాగి ఆలోచిస్తూ ఇది మనోహరి కుట్ర ఎందుకు అయ్యి ఉండకూడదు అని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక బాగి అప్పుడు నాకు అలా చెప్పిన పంతులు గారిని ఒకసారి కలవాలి మాట్లాడాలి అని బాగి అనుకుంటూ మనసులో ఉంటుంది. ఇక మనోహరి చంబా ప్లాన్ వేసి అమ్ము బ్యాగ్లో కావాలనే ఒక తేలుని వదులుతారు. బ్యాగ్ ఓపెన్ చేయగానే అమ్ముకి ఆ తేలు కొట్టాలని. అప్పుడు బాగి నేను రాగానే ఇలా జరిగిందని చెప్పి మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా బాగి అక్కడికి వచ్చి మనోహరి చంప పగలగొడుతుంది. ఛీ దుర్మార్గురాల, ఇన్ని రోజులు అమ్మోకి ప్రమాదం కలగజేస్తుంది నువ్వా? నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి అమ్మోని టార్గెట్ చేస్తావా? ఛీ అంటుంది. మనోహరి చెయ్యి గట్టిగా విరిచేస్తుంది బాగి. ఇక అలా బాగి ఉగ్రరూపాన్ని చూసి మనోహరి గడగడలాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.